హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ప్రజెంట్ మనం తుక్కుగూడలో ఉన్నాం. తుక్కుగూడ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అనమాట. ఎందుకంటే ఇటు హైదరాబాద్ సిటీ, ఇటు చూస్తేనేమో ఫ్యూచర్ సిటీ, ప్రభుత్వం డెవలప్ చేయబోతున్న ఫ్యూచర్ సిటీ ఇటువైపు ఉంటుంది, హైదరాబాద్ ఇటు ఉంటుంది. మధ్యలో ఉన్నది అనుసంధానకర్తగా ఉన్నది తుక్కుగూడ ప్రాంతం అనమాట. తుక్కుగూడ ఒకవైపు ఏమో ఓఆర్ఆర్, ఇంకోవైపు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తుక్కుగూడకు కొత్త అందాలను ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తుక్కుగూడ ఇప్పుడు రెసిడెన్షియల్ పరంగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇటు చూస్తే మనకు శ్రీశైలం హైవే, ఎగ్జాక్ట్లీ ఇది శ్రీశైలం హైవే నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్లోనే ఇక్కడ ఉన్నాము. ఇటు చూస్తే ఇటు ఈ సిటీ అనమాట. శ్రీశైలం హైవే నుంచి ఈ సిటీ వెళ్ళే రోడ్లో మధ్యలో ఎగ్జాక్ట్లీ మనం మధ్యలో ఉన్నాము. ఈ తుక్కుగూడ లొకేషన్లో ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని మనం ఈరోజు రియల్ ఎస్టేట్ టీవీలో తెలుసుకోబోతున్నాం, దాని గురించి చూడబోతున్నాం అనమాట. ఈ కంపెనీ పేరు ఏంటంటే ఈఏపిఎల్ గ్రూప్ అనమాట. ఈఏపిఎల్ గ్రూప్ వారి శ్రీ తిరుమల ఫార్చ్యూన్ ఫేజ్ 1 ప్రాజెక్టు ఇక్కడ మనకు ప్రజెంట్ వర్క్ జరుగుతుంది. లోపల వర్క్ జరిగే వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరికి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరెవరు ఇక్కడ రెసిడెన్షియల్ పరంగా ఉంటే బాగుంటుంది అనే అన్ని విషయాలు కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఈఏపిఎల్ గ్రూప్ వారి శ్రీ తిరుమల ఫార్చ్యూన్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్టు మొత్తం 5 acres అనమాట. ఫేజ్ 1లో భాగంగా 2 acresలో ఫస్ట్ డెవలప్ చేస్తున్నారు. మొత్తం 19 ఫ్లోర్స్, G+19 ఫ్లోర్స్తో కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ప్రతి ఫ్లోర్కు 15 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం 290 ఫ్లాట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఓన్లీ 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నో 2 BHK అండ్ నో 1 BHK అనమాట. ఓన్లీ ఇది ప్రీమియం ప్రాజెక్టు, ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్టు కాబట్టి 1 BHK 2 BHK అనేది కన్స్ట్రక్షన్ చేయట్లేరు. రిమైనింగ్ సెకండ్ ఫేజ్లో కూడా 4 BHK 3 BHKనే ఉంటుందని కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చూస్తే మాత్రం 2 levels స్లాబ్స్ అనేది జరిగింది. ఈ శ్రీ తిరుమల ఫార్చ్యూన్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్టును అప్రూవ్ చేసిన బ్యాంక్ ఏదంటే ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. శ్రీ తిరుమల ఫార్చ్యూన్ ఫేజ్ 1 ఈజ్ అప్రూవ్డ్ బై ఐసిఐసిఐ బ్యాంకు. అయితే ఈ ప్రాజెక్టును ఐసిఐసిఐ బ్యాంక్ అప్రూవ్ చేసింది. ఇందులో ఫ్లాట్ కొనే కస్టమర్ మాత్రం ఐసిఐసిఐ బ్యాంకులో తీసుకోవచ్చు, హెచ్డిఎఫ్సిలో తీసుకోవచ్చు. ఇది కార్పొరేట్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ బ్యాంకులైన ఎస్బీఐ, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేదంటే కెనరా బ్యాంక్, ఏదైనా కూడా ఇందులో లోన్ తీసుకొని మనం ఫ్లాట్ కొనుగోలు చేయొచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు ఒక ఫ్లోర్ స్లాబ్ అయిపోయింది, రెండో ఫ్లోర్కు స్లాబ్ కోసం జరుగుతుంది ఏర్పాటు కూడా. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆర్ఎంసీ ప్లాంట్ కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే కాంక్రీట్ దీనికి సప్లై చేసిన దగ్గర నుంచి, దూరం నుంచి కాకుండా చాలా ఫాస్ట్గా వర్క్ జరగడం కోసం ఇది ఆర్ఎంసీ ప్లాంట్ కూడా ఒకటి కంప్లీట్ చేసినారు, స్టార్ట్ అయింది అక్కడ కూడా. మొత్తం G+19 ఫ్లోర్స్ అనమాట. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో మొత్తం 25+ అమ్యూనిటీస్ ఇచ్చారనమాట. కాన్ఫరెన్స్ హాల్, ప్రొవిజన్ ఫర్ స్పా, సెలూన్, మల్టీపర్పస్ హాల్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, చిట్ చాట్ కార్నర్స్, యోగా మెడిటేషన్ హాల్, సూపర్ మార్కెట్ కూడా ఇక్కడ ఇందులో ప్రొవిజన్ ఇచ్చారు. బాక్స్ క్రికెట్ నెట్ అనమాట. అదేవిధంగా లావిష్ ల్యాండ్స్కేపింగ్ పార్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యాంప్లీ కార్ పార్కింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, బ్రాండెడ్ లిఫ్ట్స్ వాడతారు ఇక్కడ. ఈ ప్రాజెక్ట్ లో ఎవ్రీథింగ్ బ్రాండెడ్ ఐటమ్సే కన్స్ట్రక్షన్ లో వాడుతున్నామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. గెస్ట్ రూమ్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇలా మొత్తం 25+ అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేసిన పరిస్థితి ఉంది. ఇందులో ఫ్లాట్ సైజెస్ వచ్చేసి స్టార్టింగ్ 1683 SFT అప్ టు 2943 SFT వరకు కూడా 3 BHK అండ్ 4 BHK అవైలబుల్ ఉన్నాయి. మొత్తం 150 ఫ్లాట్స్ రైట్ నౌ అమ్మకానికి ఉన్నట్టు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 25+ అమ్యూనిటీస్ ఉన్నది కాబట్టి ఇది ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్గా తుక్కుగూడ ఏరియాలు చెప్తున్నారు. ఇక లొకేషన్ హైలైట్స్ వచ్చి చూస్తే మనకు శ్రీశైలం హైవేకు వాకబుల్ డిస్టెన్స్, ఫ్యూచర్ సిటీ వరకు కూడా అప్కమింగ్ ప్రపోజ్డ్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నియర్లీ రాబోతున్న విషయం మనకు తెలుసు. అయితే శ్రీశైలం హైవే ఈరోజు రియల్ ఎస్టేట్ పరంగా, కన్స్ట్రక్షన్ పరంగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఒకవైపు ఫ్యూచర్ సిటీ ఉండడం, రెండో వైపు హైదరాబాద్, మధ్యలో ఇది తుక్కుగూడ ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు, అనేక కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇక్కడ తమ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఉన్నాయి. ఇప్పటికే వెరీ నియర్లోనే ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ కూడా మనది ఒకటి చూడొచ్చు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. శ్రీశైలం హైవే మధ్యలో ఏదైతే మనము ఇటు శ్రీశైలం హైవే ఇటు ఈ సిటీకి మధ్యలో ఈ 100 feet రోడ్తో ఈ ప్రాజెక్ట్ ఉందన్నమాట. అయితే ఇది 200 feetగా కూడా విస్తరించే అవకాశం ఉందని కూడా మాస్టర్ ప్లాన్లో ఉందని చెప్తున్నారు. ఇక లొకేషన్ హైలైట్స్ ఒకసారి మనం చూసుకుంటే వెరీ నియర్, హార్డ్లీ ఒక 10 నిమిషాల దూరంలోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఒక 15 నుంచి 20 నిమిషాల దూరంలో మనకు ఫ్యూచర్ సిటీ మనం చేరుకునే అవకాశం ఉంటుంది. ఇటు చూసుకుంటే ఒక 10 minutes అంటే 10 నిమిషాల లోపే మనం ఏదైతే ఆదిబట్ల TCS కానీ, ఆదిబట్ల ఏరోస్పేస్ సేజ్ కానీ మనం చేరుకోవచ్చు. అదేవిధంగా కొంగరకాలంలోని ఫాక్స్కాన్ కంపెనీ, కేన్స్ సెమీకండక్టర్స్ కంపెనీ కూడా మనం 10 minutesలో చేరుకునే అవకాశం ఉంది. రంగారెడ్డి కలెక్టరేట్ కూడా మనం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తంగా ఈ ఏరియాలో ఇటు వెళ్తే ఏదైతే తుక్కుగూడ ECT 1 ఉందో, మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో అది ECT 2 కూడా, అక్కడ కూడా వెరీ నియర్ ఉంటుంది ఈ ప్రదేశం. మనకు ఈ ప్రాజెక్ట్ నుంచి
ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కంచుమేర్లోనే ఉంటుంది. మనము డ్రోన్ వీడియోలో చూడొచ్చు, కంచుమేర్లోనే మన ప్రాజెక్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కనబడుతుంది అనమాట. మనం ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒక్కసారి ఎక్కినామంటే హైదరాబాద్లో ఏ ప్రాంతానికైనా మనం చాలా తక్కువ వదిలిపోవచ్చు. ఈవెన్ గచ్చిబౌలి పోవాలనుకుంటే కూడా మనం కంపెనీ వాళ్ళు చెప్తుందంటే 30 minutesలో రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. గచ్చిబౌలి కానీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, అదేవిధంగా హైటెక్ సిటీ కానీ ఎక్కడ పోవాలనుకుంటే కూడా మనకు 30 to 35 minutesలో మనం రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న లొకేషన్ రీత్యా చూసుకున్న ఈ తుక్కుగూడలో ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఇప్పుడు కంపెనీ వాళ్ళు కోట్ చేస్తున్న ఈ రోజుకున్న రేట్ ఏంటంటే పర్ ఎస్ఎఫ్టీ 5,999, అంటే రూపాయి తక్కువ 6,000 అనమాట. దీనికి అమ్యూనిటీస్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని చెప్తున్నారు. అది 8 lakhs వరకు ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అయితే ఈ రేటు మరి ఒక్కో ఫ్లోర్ పెరుగుతూ ఉంటే ఈ రేటు కూడా పెంచుతారు కంపెనీ వాళ్ళని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు ఒకవేళ ఇప్పటికిప్పుడు బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రం 5,999 పర్ స్క్వేర్ యార్డ్ అని చెప్తున్నారు. ఇది ఎంప్లాయ్మెంట్ జోన్గా, ఎంప్లాయ్మెంట్ సెంటర్గానే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ దాదాపుగా ఒక 40+ ఇంజనీరింగ్ కాలేజెస్ నియర్ బై ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. మనకు నియర్ బై దేవేంద్ర విద్యాలయం కూడా మన పక్కనే ఉంటుంది. ఇందులో 2 రకాల కేటగిరీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఒకటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనం ఈరోజు డబ్బులు పెట్టి ఒక ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ టైం 3 to 3.5 yearsలో మనకు హ్యాండ్ ఓవర్ టైం అని చెప్తున్నారు. అప్పుడు మళ్ళీ రీసేల్ చేసుకుంటే మంచి రిటర్న్స్ మనం గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. లేదు మనం రెసిడెన్షియల్ పరంగా ఇక్కడ ఉండాలి అనుకుంటే మాత్రం ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఎక్కడైనా సిటీలో ఉద్యోగం చేసే వాళ్ళైనా ఇక్కడ మనకు స్టే చేసి ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెసిడెన్షియల్గా ఉండాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని మనం చూసినాం. ఈ ప్రాజెక్టు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ఇలా ఉంది కదా, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఎలా ఉంటుందో మనం ఒక్కసారి 3D వీడియోలో చూద్దాం. మరి ఇందులో ఫ్లాట్ కొనాలనుకునే వారు మాత్రం తక్షణమే స్క్రీన్ మీద కనపడే కంపెనీ కాంటాక్ట్ నెంబర్కు మీరు అప్రోచ్ అవ్వండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ టీవీలో ఈ వీడియో చూసి మీరు ఈ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేసిన సందర్భంలో రియల్ ఎస్టేట్ టీవీలో ఈ వీడియో చూసామని మీరు వారి దగ్గర ప్రస్తావిస్తే ఖచ్చితంగా మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామని కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు నోటీస్లో పెట్టుకోండి. మీరు ఆ స్పెషల్ డిస్కౌంట్ని మీరు పొందాలని కూడా రియల్ ఎస్టేట్ టీవీ నుంచి అప్పీల్ చేస్తున్నాం. ఇది ఈఏపీఎల్ గ్రూప్ వారి శ్రీ తిరుమల ఫార్చ్యూన్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వివరాలు. మరో కొత్త ప్రాజెక్ట్తో రియల్ ఎస్టేట్ టీవీలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.